श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरम् अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीम् अम्बोधरश्यामलकुन्तलायै अतिप्रवासाम्रजटाधराय गिरीश्वरायै निखिलेश्वराय नमः शिवायै च नमः शिवाय। సభాకల్పతరం వందే. నేను మొన్నటిదాకా మంథనిలో భాగవత సప్తాహం ఓ 50 గంటలు వారం రోజుల్లో చెప్పి అది అయిపోగానే విశాఖపట్నము కృష్ణాష్టమి ఉత్సవాలోనే ఆగకుండా నిన్న నిజామాబాద్ వెళ్ళి బాన్స్వాడలో కూడా ఉపన్యాసం చెప్పి రావడం అయింది. కాస్త కంఠావరోధం ఉంది. అయినప్పటికీ కేవలం నాకు శివశక్తి మీద ఉన్నటువంటి ప్రత్యేకమైన అభిమానము, కరుణాకర్ సుగ్గుణ గారు వారి టీం మీద ఉన్నటువంటి అపారమైనటువంటి ఇష్టము, ఏ మార్గాన్ని ఎంచుకొని ధర్మ పరిరక్షణే మా జీవితము అని ఇవాళ ఉపన్యాసానికి వచ్చినటువంటి పెద్దవాళ్ళైనటువంటి చాలా అద్భుతమైనటువంటి కృషితో ఈ ధర్మాన్ని కాపాడుతున్న వాళ్ళ మీద ఉన్నటువంటి విశేషమైనటువంటి భక్తిపూర్వక వాత్సల్యం మీ అందరినీ కూడా చూడాలి అనే తపన, లేకపోతే వాస్తవానికి నా ఉపాధి వాళ్ళు ఇక్కడ రావడానికి సహకరించట్లేదు. అయినా సరే రావాలి అనే ఉద్దేశంతో వచ్చాను. చక్కగా రావడమే అహోబిళ శ్రీమన్నారాయణ జీయర్ రామానుజ జీయర్ స్వామి వారు అద్భుతంగా నవ్విస్తూ చక్కటి సంభాషణ. కరుణాకర్ సుగ్గుణ అంటే ఏమిటి, అతని పక్కనున్న సైన్యం ఏమిటి, మనం చేయాల్సినటువంటి పని ఏమిటి, ఈ విషయాన్ని చాలా అద్భుతంగా చెప్పారు. చెప్తూ 9వ సంఖ్య అవికారి అని చెప్పారు. ఈ అవికారిగా ఈ సంస్థ కోట్ల సంవత్సరాలు ఉండాలి అన్నారు. అవికారి అనేటటువంటి సంఖ్య ఒక్క దగ్గర వికారం పొందుతుంది. 9ని దేంతోటి గుణించినా 9 వస్తుంది. కానీ 9ని ఏదైనా ఒక వస్తువుతో మనం కూడినప్పుడు ఆ అంకె పక్కకు వస్తుంది, బాగుంది. కానీ వికారం ఒక్క దగ్గర ఉంటుంది ఆ 9కి. అది ఎక్కడ అంటే 9 × 0 అని పెట్టారనుకోండి, అది 0నే అవుతుంది కానీ 9 అయ్యే అవకాశం లేదు. అంటే ఈ 9 ఎవరు? సగుణ సాకారంగా వచ్చినటువంటి కృష్ణ పరమాత్మ. ఆయన నిజతత్వం ఏమిటి అంటే పూర్ణము. 0 అంటే శూన్యం కాదు. వైదిక భాషలో 0 అంటే పూర్ణము. ఈ నిర్గుణ నిరాకారమై సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మముతో రమించినప్పుడు 9 కూడా బ్రహ్మమే అయిపోతుంది. ఆ సగుణ సాకారం కూడా ఆత్మస్వరూపం అవుతుంది. దీనినే సృష్టి రహస్యంలో ఒక్కసారి చెప్పుకుందాము అనే ఉద్దేశ్యంతో ప్రధానంగా నన్ను ఒకసారి కరుణాకర్ సుగ్గుణ గారు అడుగుతూ ఏమండి, సృష్టి గురించి మన పురాణాల్లో మనకు సంబంధించినటువంటి ధర్మాల్లో చాలా అనుమానాలు ఉన్నాయి అని ఎప్పుడో వ్యక్తం చేయడం, అసలు అనేక పురాణాల్లో రకరకాల సృష్టులు మనకు కనిపిస్తున్నాయి, దీని మీద మీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. ఆయన మీరేం మాట్లాడతారు అన్నప్పుడు ఆ ప్రశ్న నాకు గుర్తొచ్చింది. మీరు ఏ ప్రశ్న అయితే వేశారో ఆ ప్రశ్నకే నేను సమాధానం చెప్తాను అని చెప్పాను. అంతకంటే ముందు ఒక్కసారి కరుణాకర్ సుగ్గుణ గారు ఒక్కవైపు అటు తిరిగితే గట్టిగా మీ అందరి కరతాళ ధ్వనులతో చాలా గట్టిగా ఒక్క నిమిషం గట్టిగా. ఎందుకు చప్పట్లు కొట్టమంటున్నాను అంటే
ఆయన లేచి నిల్చున్నారు కదండి, కాదు, మీ పక్కన ఎవరైనా పొరపాటున నిద్రపోతూ ఉంటే లేస్తారు కదా, అక్కడ గట్టిగా ఒకసారి కరతాళ ధ్వనులత. ఇప్పుడు ఆయనకెందుకు కొట్టమన్నానో చెప్తాను. మన లోపల ఓ జీవుడు ఉన్నాడు, ఎన్నో జన్మలుగా వీడు నిద్రపోతున్నాడు. ఈ జీవుణ్ణి నిద్ర లేపి ధర్మం వైపు పంపించడానికి ఎప్పుడైనా చప్పట్లు కొట్టేవాళ్ళు అవసరం కదా. ఆ చప్పట్లు శివశక్తి ద్వారా మనందరినీ లేపడం కోసం, సనాతనమైనటువంటి వైదిక ధర్మాన్ని లేపడం కోసం ఆయన కొడుతున్నారు. అందుకని ఆయనకి చప్పట్లు కొట్టమన్నా గట్టిగా. మరి ఈ అంశాన్ని మీరు ఎందుకండి ఎంచుకున్నారు అని మీరు అడగచ్చు. ఈ అంశాన్ని నేను ఎందుకు ఎంచుకున్నాను అంటే, శివశక్తి ఛానల్ని హిందువులు ఎంత పాళ్లల్లో చూస్తారో ఇతరమైనటువంటి వాళ్ళు అంతకంటే ఓ పాలు ఎక్కువే చూస్తారు. ఎందుకంటే మన పాలు వేరు, వాళ్ళ పాలు వేరు. వాళ్ళ పాలు వదిలి పాలను చూస్తారు, అనుమానం లేదు. కాబట్టి ఈ పాలు వాళ్ళకు కూడా అందాలి అనే ఉద్దేశ్యంతో సృష్టి రహస్యం అనే విషయాన్ని తీసుకున్నా. హిందువుల ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడికి వాళ్ళు ఎదుర్కోవడానికి వాళ్ళకు అవసరమైనటువంటి కర్తవ్యం ఏమిటి, ఈ రెండు విషయాల్ని చాలా ప్రధానంగా తీసుకున్నారు. మొట్టమొదటిది, మనమందరం మాతృగర్భంలోంచి వచ్చాం. ఆ తల్లి తాను జీవించి ఉంటుందో జీవించి ఉండదో తన మృత్యువుని కూడా లెక్క చేయకుండా మనందరికీ జన్మనిచ్చింది. అందుకనే వేదం ప్రప్రథమమైనటువంటి స్థానం ఎవరికైనా ఇస్తే అది మాతృదేవోభవ. ఇది సనాతనమైన వైదిక ధర్మానికి చెందిన మనకి మాత్రమే తెలుసు. నాకు చాలామంది స్ఫూర్తి ఉంటారు, అందులో మా గిరిధర్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఎక్కడ అంటే మాతృసేవ కోసం ఆయన విదేశాల్లో ఉన్న అత్యున్నతమైన పదవుల్ని కూడా వదిలిపెట్టొచ్చి తల్లికి సేవ చేయడంలో అలాంటి వాళ్ళని ఆదర్శంగా చూపించగలిగేది ఒక్క సనాతన వైదిక ధర్మంలోనే. గట్టిగా ఒకసారి గిరిధర్ గారికి మాతృదేవోభవ. ఒక్కసారి అందరూ దయించి కళ్ళు మూసుకొని మీ తల్లులకి, అమ్మగారులకి నమస్కారం చేసుకోండి. అమ్మా, నీ ప్రాణాన్ని లెక్క చేయకుండా నాకు జన్మనిచ్చావు అని. మాతృదేవోభవ. ఎక్కడి నుంచి వచ్చామండి తల్లి కడుపులోకి? ఏమన్నా ఉన్నట్టుండి ఊడిపడ్డామా? లేదు కదా. తండ్రిలో నుంచి, తండ్రి వీర్యంలో నుంచి బయటికి వచ్చాం. అంటే తల్లి ఎలా కడుపులో పెట్టుకొని చూసుకొని పిల్లవాడిని కన్నదో, తల్లి కంటే ముందు కడుపులో పెట్టుకున్నది ఎవరు? తండ్రి. తండ్రి కడుపులో నువ్వు ఉన్న తర్వాతే మాతృగర్భంలోకి ప్రవేశించావు. కాబట్టి మొదటి స్థానం తల్లికే. ఎందుకు? అక్కడ నిర్గుణ నిరాకారమైన యథాతథమైన జీవలక్షణంతో ఉన్నాను. నీకు ఉపాధి అనేటటువంటిది ఇచ్చినటువంటిది మాతృగర్భం. కాబట్టి నువ్వున్నావు పితృగర్భంలో, అక్కడి నుంచి మాతృగర్భంలోకి వచ్చావు. సృష్టి క్రమం చెప్తున్నానండి. వైదిక ధర్మము ఇవాళ మీరు తీసుకుండే ఆరంభవాదాలు, పరిణామవాదాలు, డార్విన్ సిద్ధాంతాలు, వీటన్నిటికంటే ఎంత దూరంలో ఉంది, ఎంత గొప్పగా ఇట్ ఈస్. నేను ఇప్పుడు చెప్తోంది ఒక ఇతరమైన మతాలే కాదు. ఎవరైతే సైన్సే సర్వస్వం అని అనుకుంటూ ఆ సైన్స్ పేరిట వైదిక ధర్మాన్ని దూషించే నాస్తికులు ఉన్నారో వాళ్ళకు కూడా అర్థం కావాలని చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ జీవి? పితృగర్భంలోంచి. ఏమండి, తండ్రి కడుపులోకి ఏమైనా దానంతటా పడ్డామా? ఎక్కడి నుంచి అయినా వచ్చామా? తండ్రి తినేటటువంటి ఆహార పదార్థాల్లో నుంచి మనం తండ్రిలోకి చేరాం. అదే వీర్యం కింద మారింది. ఈ తండ్రి గర్భంలోకి ఆహారం నుంచి వచ్చినటువంటిది. ఈ ఆహారంలోకి మనం ఎక్కడి నుంచి వచ్చాం? చెట్లల్లో నుంచి వచ్చాం. ఇప్పుడు చాలామంది అడుగుతారు, ఏమండి హిందువులు తెలివి తక్కువ దద్దమ్మలండి, చెట్లకి పుట్లకి పూజ చేస్తారు, వీళ్ళకేం పెద్ద పని పాట ఉండదు అని. పిచ్చివాడా,
నీ తల్లి కంటే ముందు నీ తల్లి నిన్నెలా గర్భంలో ధరించిందో ఆ వృక్షమునందు నువ్వు నివసించావు, వృక్షమునందు నువ్వు ఉన్నావు. ఏది కొంచెం సహకరించినా దానికి రుణపడు ఉండు, ఆ దాని పట్ల కృతజ్ఞత చూపించు అనే ధర్మం నా సనాతనమైన వైదిక ధర్మం నాకు నేర్పించింది. కాబట్టి నేను వృక్షానికి పూజ చేస్తాను. ఆ వృక్ష జాతి నన్ను కాపాడింది. ఇవాళ ఇంత శరీరం వచ్చి నా ఇష్టం వచ్చినట్టు నేను నల్లట్ట పట్టుకున్నా, ఆకుపచ్చట్ట పట్టుకున్నా, అద్భుతమైనటువంటి గీతా సారాంశాన్ని పట్టుకుండేటటువంటి స్థితిని నాకు ఇచ్చినటువంటి దాంట్లో చెట్టు కూడా ఉంది. కాబట్టి చెట్టుకి కూడా నేను కృతజ్ఞతని చూపిస్తాను. ఈ లక్షణం మనకి వైదిక ధర్మం చూపిస్తుంది. అందుకని చెట్టుకి పూజ చేస్తాం. మరేం రోగమా అండి, పుట్టకెందుకు చేస్తారు అని అడుగుతాడు వెంటనే. అడిగేవాడికి ఏముంది, ఇంత లోతులు వాడికి అర్థమవుతాయా? కావు. కానీ అడగడం తేలిక. పుట్టకెందుకు పూజ చేస్తాము అంటే, ఈ చెట్టు కంటే ముందు నువ్వు ఎక్కడున్నావు? భూమిలో ఉన్నావు. భూమి తన గర్భాన్ని తల్లి చీల్చుకున్నట్టుగా చీల్చుకొని వృక్షాన్ని పైకి తెచ్చింది. అంటే వృక్షంలోకి ఎక్కడి నుంచి వచ్చావు? జీవమంతా భూమిలో నుంచి వచ్చింది. కాబట్టి ఎక్కడ ఉన్నావు? భూమి. ఈ భూమిలో అత్యంత సారభూతమై పవిత్రంగా, మొత్తం భూమినంతా పవిత్రంగా భావిస్తాం. సూర్యకిరణాలు అంతటా ఉన్నప్పటికీ భూతద్దం పెడితే ఏమవుతుందండి? దహించే కిరణాలు వస్తాయి. అలా భూతత్వానికి మొత్తానికి సంకేతంగా ఆ ఫైన్గా కర్మతోటి తీసి చీమలు పెట్టేటటువంటి పుట్ట మట్టి ఉంటుంది చూడండి, అది మోస్ట్ సాఫ్టెస్ట్ ఆ అమ్మని దర్శించడానికి. కాబట్టి మేము భూమి యొక్క రుణానికి గుర్తుగా ఆ పుట్టని మేము నిత్య నిరంతరం పూజ చేస్తూ ఉంటామయ్యా. శ్రావణ మాసం మొన్ననే పంచమికి మా వాళ్ళందరూ క్షీరం పోశారు. ఓషధులన్నీ కూడా ఎందుకు పోశారు? కారణం ఇది. భూమికి కూడా రుణపడి ఉంటాం. అందుకనే నిద్ర లేవంగానే ముందు భూమాత అని ఆ తల్లికి నమస్కారం చేసుకుంటాం. అక్కడతోటి అయిపోయిందా? ఈ భూమిలోకి ఎక్కడి నుంచి వచ్చాం? భూమిలోకి కూడా ఎక్కడి నుంచి రావాలి కదా? జలములో నుంచి వచ్చాం. భూమికి ఎక్కడి నుంచి వచ్చామండి? జలములో నుంచి వచ్చాం. జలం లేకపోతే జీవనం లేదు. జలములో నుంచి వచ్చాం. కాబట్టి భూమి కంటే ముందు జలము ఉంది. ఈ జలంలోకి ఎక్కడి నుంచి వచ్చాం? జలంలోకి అగ్ని నుంచి వచ్చాం. అగ్ని లేకపోతే జలం లేదు. అగ్ని ఫార్ములా ఏమిటి? H2O, 2 హైడ్రోజన్ మాలిక్యూల్స్. ఏముంటుంది సూర్యనారాయణమూర్తి దగ్గర? వాటర్కి ఏంటి? H2O. కాబట్టి 2 హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఎక్కడ ఉంటాయి? నీళ్లల్లో. H2. ఈ అగ్నితత్వం ఆ నీళ్లల్లో ఉంది కాబట్టే బడబాగ్నిగా సముద్రం లోపల కూడా నిక్షిప్తమై ఉంటుంది. అగ్ని నుంచి వచ్చాం. ఈ అగ్నితత్వం ఇప్పుడు జలంలో ఉందా లేదా? కాబట్టి ఈ హైడ్రోజన్ మాలిక్యూల్స్ అనేటటువంటివి అగ్ని, అది లేకపోతే జలం లేదు. మరి ఈ జలంలోకి అగ్నిలోంచి వచ్చాం. అందుకనే H2 అనే పదం అక్కడ ఉంది. ఈ అగ్నిలోకి ఎక్కడి నుంచి వచ్చాం? వాయువులోంచి వచ్చాం. వాయువు లేకపోతే దీపం పెట్టండి, వెలిగిచ్చి దాని మీద గాలి ఆడకుండా మూత పెట్టేయండి. మన ముక్కులోకి ఊపిరి ఆడకపోతే ఏ పరిస్థితో, దీపము యొక్క పరిస్థితి కూడా అదే. ఈ గాలి లోపలికి పోతే ఏమవుతుంది? అగ్ని ఆరిపోతుంది, శరీరం చల్లబడుతుంది, ఏ ప్రాణికైనా. కాబట్టి జలం ఉంటే